రెండు బొట్నేళ్ళు లోకాసు వార్తలో ఆ పేజీని ఈ పేజీని కనెక్ట్ చేస్తే ఇలా మార్చి మార్చి చూడవచ్చు. ఈజీ అయింది కదా. ఇప్పుడు 7వ వచనం చూసారా? 7వ వచనంలో ఏముంటుందో తెలుసండి? చదవండి. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. కన్నాడంటండి యెహోవా. సరే, ఎందుకు అనేది 6వ వచనంలో ఉంటుంది. ఎలాగా వెళ్ళిపోతున్నామో 1వ కీర్తనకి ఎందుకు ఎవరు చెప్పారు? 1వ కీర్తనకి మరి 2వ కీర్తన 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసునిగా చేయాలనుకున్నా. ఆయన రాజు అంటూ ఒకళ్ళు ఉండాలంట. ఏమండి? నా క్యాండిడేట్ ఉండాలి అనుకుంటున్నాడు సియోను పర్వతం మీద. కాబట్టి ఆయన కంటాడంట, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. అదండి ఇక్కడ స్థల ప్రాముఖ్యత. 6వ వచనంలో 7వ వచనంలో పుట్టిక. అలాగే లోకాసు వార్తలో కూడా 7వ వచనం చూడండి. వదిలేవద్దు, 3 అధ్యాయాలు చేతిలో ఉండాలి చివరి వరకు. ఏమండి? 7వ వచనం చదవండి. తన తొలిచూలి కుమారుని కని. ఇక్కడ కూడా మరియమ్మ కన్నది, అక్కడ యెహోవా కన్నాడు. అవునా? మరియమ్మ కన్నదంటండి. మరియమ్మ కన్నది, యెహోవా కన్నాడు. ఇంకో ఫిలిప్పీ రాసిన పత్రిక 7వ వచనం. మనిషిని పోలిగ్గా పుట్టి తన్ను తాను పుట్టాడు. ఆయన తన్ను తాను పుట్టాడు, యెహోవా కన్నాడు. మరియమ్మ దీన్ని ఏమి వివరించి చెప్పండి? నా సరిపోతే సమయం 3 ఏళ్ళు అయిపోయింది. అండి అవునా? అక్కడ సియోను పర్వతం మీద రాజుని ఆశీనునిగా చేయాలనుకున్నాడుగా. స్థల ప్రాముఖ్యత. ఇక్కడ 6వ వచనమే చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రికలో 6వ వచనం. ఎక్కడున్నాడు ఈయన? దేవుని పక్కన ఉన్నవాడు, దేవునితో సమానుడై ఉన్నవాడు. ఈ దేవునితో సమానమైన ఉన్నవాడు ఎక్కడికి రావాలి? ఇందాక ఎక్కడన్నా సియోను పర్వతం మీదకి రావాలి. అర్థమవుతుంది మీకు? యెహోవా కన్నాడు, మరియమ్మ కన్నది. ఏమండి? తను తాను పుట్టాడు. ఈ ఒక్క వ్యక్తే. ఈయన దేవునితో సమానంగా ఉన్నవాడు. ఈయన ఎక్కడ రావాలి? సియోను పర్వతం మీదకి రావాలి. మరి ఇంకో 6వ వచనం ఉంది. 2 6 చదివాం. లోకాసు వార్తలు 6వ వచనం చూడండి. అక్కడ ఏముంటుందో దయచేసి చదవండి. వారక్కడ ఎందుకన్నారు? వారక్కడని ఎందుకు రాశారు? వారక్కడ రాయిపోతే కొంపలు అంటుకుపోతాయా? వారక్కడంటే స్థల ప్రాముఖ్యత ఉంది అక్కడ. వారక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండినంటే శిశువు ఉంటాడా అమ్మ? పిల్లడు ఉంటాడా అమ్మ? పిండం ఉంటుందా? శిశువు ఉంటాడా? పిండం ఉంటుందా? నెల నిండితే పిండం ఉంటుందా? శిశువు ఉన్నాడు అన్నమాట. మనిషి ఉన్నాడు అక్కడ. పూర్తి మనిషి ఉన్నాడు. ఎక్కడ? వారక్కడ. ఈ అక్కడ వచ్చిన ఉన్నాయన ఎక్కడున్నాయన? దేవునితో సమానంగా ఉన్నాయన. ఈయన ఎక్కడికి వెళ్ళాలి? సియోను పర్వతం మీదకి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎంత సింపుల్ అది చేయాలండి. మా పాస్టర్మ గారు కానీ, ఏ పాస్టర్ గారని, ఈ పాస్టర్ గారు కానీ, ఏ పాస్టర్ గారైనా సరే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి చేత వాళ్ళు చేయలేదు, వారు ఎండరు కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వింటున్నా, మీరు ధన్యులు. అర్థమైందా? నేను గొప్ప వ్యక్తిని అని చెప్పట్లా. నాకు ఇచ్చిన తలాంతు కాబట్టి వ్యయ ప్రయాసాలతో ఆపసోపాలతో వస్తున్నా. 10వ వచనం చూస్తారా? ప్రజలందరకు శుభవార్త. ఏమండి? ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త ప్రజలందరికీ. ఇంకో 10వ వచనం ఉంది. ఏదైనా చదవండి. ఇంకోటి 10వ వచనం. పరలోకముందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిని కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున. ప్రజలందరంటే ప్రతివాని మోకాలు వంగాలి. యేసు నామము జ్ఞానానికి సంబంధించింది. ఇదే సువార్త. యేసు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షణ. ఈ నామమును బట్టి మనకు రక్షణ. ఇదే పెద్ద సువార్త. మరి ఇంకో 10వ వచనం ఉంది. రాజులారా వివేకులయ్యుండి, భూపతులారా బోధనుందుడి. ఏంటి? రాజులు వివేకులు అవ్వాలి. సువార్తమానం ముందలు వినాలి. సువార్తమానమే బోధ. ఏమ్మా? ఏం వినాలి? యేసునామమో తెలుసుకోవాలి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వచ్చి చెప్తే సువార్త. ఏమండి? ఈ సువార్త వారు వినలేదు. నేను కాక వేరొక రాజా అనుకున్నారు. కానీ ఇనో వివేకే, బుద్ధిహీనుడా, జ్ఞానులారా, భూపతులారా బోధనుందుడి.
రాజులారా వివేకులై తొందరపడిపోయాడు, చంపడానికి చూశాడు, నటించాడు. మీరు వెళ్ళి పూజించరండి, నేను వచ్చి తర్వాత పూజిస్తా. అర్థమైందండి? లై వచ్చేసిందండి. సరే, 11వ వచనంలో సేవించడం చూడండి. గడగడా వణుకుచు యెహోవాను సేవించుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించి. సేవ. ఈయన ఎవరంట? యెహోవాను సేవించాలంట. 11వ వచనం మరి లోకాసువార్తలో చదువు. దావీదు పట్టణమందు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన ప్రభువు. ఉందా లేదమ్మా? అమ్మ నీకేమర్థం అవుతుంది? ఈ నవ్వే వాళ్ళంతా అష్టాచమ్మ మా ఇంటి మహాలక్ష్మి వాళ్ళే. వీళ్ళకి ఎప్పుడు టెన్షన్ వచ్చారు తెలుసు? సీరియస్ లక్ష్య పెట్టలేదు. సుమనం అమ్మాయిని ప్రేమించట్లు అపార్థం చేసేసుకున్నాడు. వీళ్ళు బాధ అంతా ఎంత కాదు. వాక్యం అంటారా ఎనరు. వాళ్ళ భర్త తాగుతాడో లేదో అడగండి, కంపల్సరీ తాగుతాడు. ఎందుకని చెప్పండి? ఎందుకు వస్తున్నారో ఇవన్నీ కొన్ని హెచ్చరికలు చేసాం అనుకోండి, మనుషులు మారుతారు. మేము వైద్యం చేయడానికి వస్తాం కానీ తమాషా చూపెడతానికి రాను. కానీ సమయం తక్కువ కాబట్టి ఏమండి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టా. ఎందుకని? సాతాండు గూడు సినిమా సీరియల్స్ అంటే. అది మానకుండా మీరు చర్చికి వచ్చినా వేస్ట్. ఇక్కడ ఆరాధనలో ఉన్నారు, టైం పెట్టుకొని 3 గంటలు 2 గంటలు, తర్వాత అక్కడ మాత్రం టైం ఉండదు. అష్టాచమ్మ మా ఇంటి మహాలక్ష్మికి ఈ ఆరాధన ఈ వారానికి 2-3 గంటలే, అది మాత్రం రోజు 4-6 గంటలు. ఏమ్మా? భయభక్తులు కలిగి యెహోవాను సేవించడం. దావీదెవరు? రాజుగారు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి, ఈయన ప్రభు, లార్డు ఇంగ్లీష్లో లార్డును సేవించాలి. దావీదెవరు? రాజుగారు తాలూకా, రాజుగారు అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. ఇక్కడ మళ్ళీ 12వ వచనం చూడండి. యేసు క్రీస్తును ప్రభు అని ఒప్పుకో. ఏమండి? యేసు అని ఉండొచ్చు, ఇక్కడ ప్రభు అని కూడా ఉందండి. ఒప్పుకోవడం ఏంటి? స్తుతించడం, ఆయన నామము ఒప్పుకొనుటి. ఏమండి? పూజ. అర్థమవుతుందండి? 11వ వచనం 12వ వచనం జాగ్రత్తమైనవి ప్రియమైనవి. కుమారుని ముద్దు పెట్టుకునుడి, కిస్ ద సన్. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడలైనా కోపించను. ఇక్కడేమంటాడు? ఆ శిశువు పొత్తుకుడులో చుట్టుబడి పశువుల తొట్టిలో అది. ఏలయనగా ఎవరికి పుట్టిన ఈ శిశువు? ఎవరికి పుట్టాడండి ఈ శిశువు? చెప్పరేంటి? ఏలయనగా మనకు ఎవరికి పుట్టాడు? మరియమ్కా. మనకు శిశువు పుట్టినో, మనకు కుమారుడు పుట్టాడు. అర్థమైందండి? ఎందుకని? పుత్రుడు నరకం నుంచి తప్పించాలా. ఎవరు కుమారుడు అనుకుంటున్నారేమో? మన కుమారుడు. అర్థమైందండి? కుమారులతో పాటు వాట ఇవ్వాలి, కుమారులతో సమానంగా ప్రేమించాలి. ఏమండి? కాబట్టి ముద్దు పెట్టుకునుడి, పొత్తుకుడ్డలు. ఎందుకని? జాగ్రత్త. అదే చెప్తాడు వాక్యం. మన పాలన అపేక్షించడనే విధంగా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ. సొంత కుమారుడు, సొంత రక్షణ. ఈ రక్షణను శిశువు చూసినట్టు చూసి, ఏమండి ఏదో బాప్తిజం పొందామనేది కాదు. శిశువుని ఎలా పడితే అలా పట్టుకోకూడదు, మెడ కింద చెయ్య పెట్టాలి. జాగ్రత్తతో వాక్యమని పాల విషయంలో, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. అర్థమైందండి? 8వ వచనం కూడా తమాషాగా ఉంటుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను, అమ్మ కాస్తున్నావా? చెల్లెమ్మను కొద్దిగా హెచ్చరిక చేశా, బాధ కలిగిందేమో కానీ కాసుకోండి, ఆవిడికి చెప్పానని మాకు కాదని చెప్పొద్దు. ఏదో ఉండమ్మా బొట్టేడతా అన్నట్టు అందరికి చెప్పక్కర్లా. ఏమ్మా వింటున్నారా? కాసుకుంటున్నారా? నోరు కాసుకుంటున్నారా? మీ సీరియల్ కాసుకున్నారా? అబ్బో క్షణమైనా ఉండగలనా అన్నట్టు ఉంటుంది మన పని. ఏమండి? కాబట్టి రాత్రి వేళ మందనక, రాత్రి అంటే ఇది రాత్రి సమయమే, భయంకరమైన దినాలు. కరోనా వచ్చినట్టు వస్తుంది, ఏమొస్తుందో తెలియదు. అందరికి రాకపోయినా మనకొద్దు ఒక వచ్చే పని రాకడా అనేది అందరికీ వచ్చేది. కానీ నీ ఇంటికి వచ్చే శ్రమస్సు కూడా నీకు రాకడా. ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో. రాత్రి వేళ మందను కాసుకొని చుండగా, ఇక్కడ 8వ వచనమో, పిలిపిల తాను మరణం పొందినంతగా విధేయత చూపి, సిలువు మరణం పొందినంతగా కాయాలి. మనము మరణం పొందినంతగా కాయాలి, ప్రాణం పెట్టినంతగా కాయాలి. నా ప్రాణమా తినుమో తాగుమో, ఇంకేం కాస్తా నువ్వు? ఏమంటే సుఖము. ఆయన తాగొస్తాడు, నేను సీరియల్ చూస్తా. ఇక్కడ 8వ వచనం ఇంకోటి ఉంది కదా, నన్ను అడుగుమో జనములకు స్వాస్థ్యంగాను భూ దిగంతములకు సొత్తుగా.
మన ప్రయత్నమే కాకుండా దేవుని కూడా అడగాలి. నేను మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు ఇలా కాసుకోవాలి. ఏమండి అన్నీ అయిపోయినాయి, అవునా? 7, 8, 9, 10 అదే 9 అవ్వలేదు. హద్దు మాట అండి, హద్దులు దాటుట. ఇగో పరలోకం నుండి భూలోకానికి దేవదూతలు వచ్చినాయి, అక్కడ కొండ పగిలింది. పరలోకమందైనను భూలోకమందైనను అంటాడు 9వ వచనం చూసుకోవచ్చు. అలాగే సరే అక్కడ వదిలిపెట్టండి. ఇంకా 4వ వచనం ఏమంటాడు? అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు అంటే అక్కడ 4వ వచనం ఆకాశమందు చూచున్నవాడు నవ్వుచున్నాడు. అర్థమైందండి? ఇక్కడేముంది? 4 ఇతరుల కార్యాలు చూచుట అనేది. చూచుటంటే పదాలు కూడా వచ్చినాయి. ఇక్కడ మరియమ్మ కార్యాన్ని ఏమండి యేసేపు చూశాడు. అక్కడ దావీదు యేసేపు వంశావళి పేర్లు, ఇతరుల కార్యాలు చూసిన వాళ్ళే వాళ్ళు. సరే ఇక్కడ ఇంకో 6వ వచనం ఉంది, ఇంకో వచనం ఉంది కదా, క్రీస్తు యేసుని కలిగిన మనసుని అమ్మ చదవండి. అసలు మీరు బైబిల్లో తెరవరా? నేను చెప్పింది ఇందాక అదే. క్రీస్తు యేసుని కలిగిన మనసును మీరును. మీకు విషయం చేస్తుంది తెలుసా? ఇందాక ఆ సహోదరికి అలా చెప్పాను, ఇలాగ నవ్విన వాళ్ళందరూ ఇంకా యేసు ప్రభుని నమ్ముకోవాలా. అదేంటండి నమ్ముకోకపోవడం ఏంటండి? ఎంత త్యాగం చేసి మా ఇళ్ళ దగ్గర కోటాలు పెట్టాము, ఎంత ప్రార్థన చేస్తాం. దేవుడు లేడునని చెప్పువారు బుద్ధిహీనులు. దేవుడు లేడని చెప్తాడు కాబట్టి వ్యభిచారం చేస్తాడు, దేవుడు లేడని చెప్తాడు కాబట్టి దొంగతనం చేస్తాడు అన్నమాట. ఏమని? దేవుడు ఉన్నాడు అనుకుంటే నరకం ఉంది, నీ పిల్లలకు ఉంది, నీకుంది. అమ్మో అజ్ఞానదో పురుగు అది మాట. నువ్వు భయపడలేదంటే ఇంకా దేవుణ్ణి ఈయన ఎవరో అన్నాడు. ఆస్తిని వదిలేసి భార్యను వదిలేసి వచ్చిన యేసయ్య, ఆ యేసయ్యని చూసి ఏమంటున్నాడు పేతురు గారు? ఈయన ఎవరో నీకు ఇంకా అర్థం కాదు. ఈయన ఎవరో నీ ధోని లోతుగా నడిపి ఇంకా వలగయ్యారు. ఎంత లోతుగా ఆలోచిస్తారో. సరే అండి, మనం ఆ విషయం చూడండి. క్రీస్తు యేసుని కలిగిన మనసును మీరును కలిగి. 3వ వచనం చదవండి. ముఖ్యంగా 5వ వచనం బాధ్యత అండి. బాధ్యత ధర్మము అనేది ఈ మనసును కలిగి యేసేపు కూడా అక్కడ బాధ్యత వహించాడు. అక్కడ దేవుడు పాలన మాట అండి 5వ వచనం. 3వ వచనం భయభక్తులు కలిగి. 3వ వచనం చదవండి. ఏది సులువుగా ఉంటుందో అర్థం అవుతుంది అదే చెప్తాను, సమాంతరం అవుతుంది కానీ కొందరు డౌట్లు వస్తాయి. కానీ ధర్మముగా అది ధర్మం మాట, బాధ్యత, పాలన. 5వ వచనం. 3వ వచనం చూడండి. భూపతి చదవండి, నాకు మర్చిపోయాను. కక్ష చేతనైనను వృధా చేతనైనను ఏమీ చేయనేరక వినయమని మనసు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యుడిగా. అంటే అక్కడ 3వ వచనం, కీర్తనల 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? అమ్మా 1కి 3 కాదు, 2, 3 అధ్యాయాలు మార్చకూడదు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా. మనం ఏం మొదలు పెట్టాం, ఏం చదువుతున్నాం? అధ్యాయాలు మార్చకూడదు, ఫిక్స్. కానీ భూరాజులు ఆయన విరోధముగా ఏకీపిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పాడు? కక్షేతనైనను వృధాచేతనైనను ఏమీ. మరి వృధాచేతం చేత ఎంతటోడు యేసు ప్రభువు మీద తిరగబడుతున్నాడంట. తిరగబడుతున్నాడు భూరాజులు. మరి బీజేపీ గవర్నమెంట్ ఏంటి? భూరాజులకి వ్యతిరేకంగా భూరాజులు ఏకీపించడమేగా యేసయ్య మీదకి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరి ఏం చెప్పాడు? 3వ వచనం కలుస్తుందా? కలవనట్టు ఉంటుంది. కానీ ప్రతివాడు తన పట్టణానికి వెళ్ళాలి. ఆ జనసంఖ్యలో నిలిచేవాడు ఎవడు లేడు. నీ బలం తక్కువ, ప్రతివాడు తన వంట వెళ్ళిపోవాలి. ఆ జనసంఖ్యలో రాయబడి తన పట్టణం. నీ పట్టణం ఇది కాదు, నీకు ఒక పట్టణం ఉంది. ఇక్కడ పాలించేవాడు వేరే. ఏమండి? అనువుగాని చోట అధికులమో అనకూడదు. మనం ఎంత ఎంత ఎంతెంత ఎస్టిమేషన్లు వేసుకుంటున్నాం అనేది 3వ వచనం. 5వ వచనం, 2వ వచనంలో ఐక్యత అండి. వారు కట్లు తెంపుదమో రండి అంటే ఒక్కదాని ఎందే మనసు కలిగి ఉండుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఇక్కడ జనసంఖ్య, మదించిన జనసంఖ్య అక్కడ చెప్తుంటాడు. అలాగే 1వ వచనం ప్రేరేపణ. అన్ని జనులు ఏళ గల్లంతు చేసిరి, ప్రజలు ఏళ వ్యర్థమైన దానిని ప్రేరేపణ. క్రీస్తునందు ఏ హెచ్చరికైనా ఇక్కడ ప్రేరేపణ. కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ప్రేరేపణ. రాజుగారు ఆజ్ఞాపిస్తే అందరూ ప్రేరేపింపబడతారు. అలాగే ఉత్తిరే మనుషులు కొంతమంది పనికిమాలిన జనం ప్రేరేపణ చేస్తారు. మనం ఏ ప్రేరేపణతో నడవాలి? క్రీస్తునందు వాక్యం చేత, హెచ్చరిక చేత ప్రేరేపణ. 2వ వచనాల్లో కట్లు, ఐక్యత అలా ఉంటాయి. మనకి క్లియర్గా ధర్మము అనేది. మీరు కొంతమంది డౌట్ పడచ్చు,
అనేక వచనాలు బట్టి, అనేక సెట్లు బట్టి ధర్మము, బాధ్యత, పాలన అనేది సెట్ అవుతుంది. 5వ వచనం. దేవుని స్తోత్రం. కాబట్టి టాప్ టు బాటం అన్నీ కలిస్తే, అంతేకాక 4, 5 తలకిందులుగా ఉంటాయి కూడా. కాబట్టి ఈ వచనాలు మీరందరూ ఏం చూశారు? నెబుకద్నెజరుకు ఒక దర్శనం కనబడింది కదా, బంగారు విగ్రహంతో, మొత్తం బంగారం కాదు, తల బంగారం, తర్వాత ఏంటండి ఎత్తడి, వెండి, రొమ్ము వెండి, తర్వాత ఎత్తడి, తర్వాత రాగి, ఇనుము, మట్టి కదా. చేతి సాయం లేని రాయి వచ్చిందే, అదే మాట ఈ కథ. ఈ బొమ్మంతా మానవ పరిపాలన, మట్టి ఇనుము అన్నది ప్రజాస్వామ్య పరిపాలన. అక్కడ రాయి పడుతుంది, ఆ రాయి పడితే బొమ్మ బోర్లు పడితే నలిచేసి ఏమవుతుంది, అది పొడైపోయిన తర్వాత గాలి వచ్చి ఎగిరిపోతుంది, మానవ పరిపాలన అంతమైపోతుంది. అర్థమవుతుందండి? ఈ చేతి సాయం లేని రాయ అంటే భూతలం అంత అయిపోయిందంట కింద పడి. కాబట్టి ఆయన రాజ్యము అంతమో లేదు. దీనికి రుజువు ఏం చేశాడు ఆయన? అంటే ఇంద్రనేతులను తునీకరించి ఆయన్నే చేశాడా? ఎలా చేశాడు? ఏమండి, మచ్చ ముడత డాగు లేకుండా, ఏమండి తండ్రి వీరేమి చేయించున్నారో ఈ ఎలక్షన్లో గెలిచాడు. సూర్యుని ఎదుట వీరులు కారే, జగతిని జయించిన జయశీలుడు, శ్రమల సంఖ్యలైన శత్రువును ఈ ఎలక్షన్లో గెలిచాడు. అంత తేలిగ్గా ఆయన కుమారుడు నా కొడుకే ఉండాలి, అబ్బాయి నువ్వు అవ్వ అన్నాడా? అబ్రహామును కూడా నీ కొడుకు ద్వారా అందరూ ఆశీర్వదింపబడతారని చెప్పాడు, కానీ అబ్బాయి నీ కొడుకుని తీసుకొచ్చి బలి అన్నాడా లేదా? అది త్యాగం చేసిన తర్వాత అతడు అర్హుడయ్యాడు. యేసయ్య ఊరికినే ఇచ్చేసాడు ఆ దేవుడు. అయిపోయాడు ఇప్పుడు రాజు. రాజులుగా వచ్చినవాడు ఏమైపోయాడండి? ఆయన ఎంత హింస పొందాడు, చనిపోయాడు, మన మధ్యన ఉన్నాడా? త్వరగా వస్తున్నాడు. ఆయన రాజ్యము అంతం లేదు. కాబట్టి అండి, మనుషుడు ఏమి ఎత్తుకుంటాడో ఆ పంట పోస్తాడు. ఆయన రాజ్యంలో అగ్ని ఆరదు, పురుగు చావదనే లోపం నుండి ఆడమగా కలయకుండా వచ్చిన ఈ పరిశుద్ధ యేసయ్య ద్వారా, అంటే చేతి సాయం లేని రాయి కూడా అని చెప్పొచ్చు, ఆయన రాజ్యంలో మనం చేరుదాం.